చెప్పండి అన్న. నమస్కారం అన్న. నా పేరు రత్నం, చెన్నై నుంచి వస్తున్నాను. నేను అక్కడే 30 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. చాలా సంతోషం అన్న. మా నాన్న హోటల్ నడిపిస్తున్నారు. చెప్పండి అన్న, విషయం ఏంటి? ఇది నా సారా, దీన్ని వాటితో పాటు ఉంచుకోమని చెప్పండి. అన్నా ఏమంటున్నారు? ఇక్కడ చాలా తక్కువ ధరకు అడుగుతారు. అయ్యో అన్న, డబ్బేమీ వద్దన్నా, దీన్ని వాటితో పాటు ఉంచుకొని బాగా చూసుకోమనండి, అది చాలు నాకు. ఏమంటున్నారన్నా? డబ్బులు వద్దా? ఎందుకు? మా ఇంట్లో బిడ్డలాగా పెరిగింది, ఇది ఎక్కడుండటమే మంచిదని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. సరే ఉండండి, నేను ఓనర్తో మాట్లాడి చెప్తాను. అన్నా రండి. नमस्कार अंडे। ये रत्नम है। अच्छा, इधर ऊंट छोड़ने के लिए आया। अच्छा अच्छा, इसको बोलो ऊंट को यहीं छोड़ दे, हम संभाल लेंगे। ఒంటిని ఇక్కడే వదిలేండి, ఆయన చూసుకుంటారు. చాలా థాంక్స్ అండి. वैसे ही यहाँ आया कैसे? మీరు ఇక్కడికి ఎలా వచ్చారని అడుగుతున్నారు. నడుచుకుంటూ వచ్చానయ్యా. पैदल में आया बोल रहा है। हाँ हाँ, पागल है क्या? 2500 किलोमीटर पैदल आए? क्या आदमी है। अच्छा ठीक है, उसको कुछ खाना वाना खिला देना। ठीक है भाई। రండి అన్న వెళ్దాం. చాలా థాంక్స్ అన్న. शरीफ, सब ऊँटों को एक ही तरफ कर दो। ఒంటిని అక్కడ వదిలేయండి, నేను భోజనం తీసుకొచ్చా, భోజనం చేసి వెళ్ళండి. సరే అన్న, వెళ్ళండి. సారా బాగా చూసుకుంటాను. ఇక్కడే ఉండు. ఏమైందన్నా? ఇప్పుడే కదా వచ్చింది, నా వెనకాలే వస్తుంది. దానికి కావాలంటే కాసేపు ఉండి సాయంత్రం వెళ్ళిపోనా అన్న? దానికే ఉందండి, ఉండి వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి, భోజనం అక్కడ పెడతాను. సరేనా? సారాని రాజస్థాన్ లో వదిలేసి నీ కూతురికి ఏం సమాధానం చెప్తావు? सलाम वालेकुम सलाम। सलाम भाई। हाँ, इनको 2 ऊँट दिखा दो वो वाली। ठीक है भाई। जो बड़ी वाली ऊँट है ना उसको दिखा दो। अरे शरीफ भाई, ऊँट को जल्दी गाड़ी 2 ऊँट जल्दी लेके आओ। जल्दी करो जल्दी। भैया कौन सा ऊँट चाहिए आप देख लो। अरे सुन चरण, हाँ भाई, फटाफट करो, जल्दी जल्दी करो। అన్నా అన్నా, ఎందుకైనా ఒంటలు ఎక్కిస్తున్నారు? వచ్చే వారం బక్రీద్ కదన్నా, అందుకే ఎక్కిస్తున్నాం. ఈ వివరాలు తెలిసిన తర్వాత మహారాష్ట్ర సీఎం దినేష్ మాపారి గారు ఒక వ్యవసాయి పెంపుడులో పెరిగిన ఒక ఒంటె సరైన సమయంలో మన దేశ భద్రతకు పాటుపడే 2 వీరుల్ని కాపాడి మన అందరికీ గౌరవం తెచ్చిపెట్టిందన్నారు. అంతేకాకుండా చాలా ప్రేమతో ఆ ఒంటెని పెంచిన రత్నం మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని వాళ్ళని అభినందిస్తూ